ఇజ్రాయెల్ రాజైన యెహోరాము ఎడల ఎలీషా ప్రవక్త కూడా సంతోషంగా లేడు. ఎందుకు అంటే ఆయన he was following all other ways which are not acceptable to God. దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాలను పాటిస్తూ ఉన్నాడు, విగ్రహారాధన చేస్తున్నాడు, దేవతల్ని పూజిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలీషా ప్రవక్త కూడా ఆయనకి హ్యాపీగా లేడు ఆయన ఎడల. కానీ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా, మనం ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా దేవుడు మనల్ని ప్రేమించి కొన్ని ప్రమాదాల నుంచి తప్పిస్తూ ఉంటాడు. ఇవన్నీ మనకి చాలాసార్లు మనకి ఎక్స్పీరియన్సెస్ అయినాయండి. ఇట్ డస్ నాట్ మీన్ దట్ వీఆర్ సో కేర్ఫుల్, వీఆర్ సో ఆనెస్ట్, వీఆర్ సో సిన్సియర్ కాబట్టి దేవుడు కాపాడుతున్నాడు అని కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని కాపాడుతున్నాడు. అయితే ఎలీషా ప్రవక్త యెహోరాము రాజుకి ఆయన ప్రవర్తనని సరి చేసుకునే విషయంలో, దేవుని వైపు తిరగవలసిన విషయంలో ఇచ్చినటువంటి హెచ్చరికల్ని he neglected those warnings. He did not listen those warnings. బట్ ఏ వార్నింగ్ విన్నాడు ఇక్కడ? శరీరానికి ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు అప్పుడు ఎలీషా ప్రవక్త ఇచ్చినటువంటి హెచ్చరికని విన్నాడు. అది మంచిదే వినడం, కానీ శరీరం కంటే ఏది ముఖ్యమైన మనకి? ఆత్మ, దేవునికి సంబంధించిన విషయాల్లో మనము హెచ్చరికలు తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అయితే ఈయన ఏం చేశాడు? ఆత్మ సంబంధమైన హెచ్చరికల్ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేశాడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే మాటి మాటికి సిరియా రాజు ప్లాన్ చేస్తానే ఉన్నాడు యుద్ధానికి రావడానికి. మాటి మాటికి ఎన్నిసార్లు వేసినప్పుడు కూడా యెహోవా దేవుడు ఎలీషా ప్రవక్తకి తెలియజేస్తున్నాడు, ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజుకి తెలియజేస్తున్నాడు. ఆ విధంగా ఆయన తప్పించుకోవడం జరిగింది. కానీ ఎన్ని మార్లు గద్దించినను విననొల్లని వాడు హఠాత్తుగా మరణించును. మనకు తెలిసిన సంగతి. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈయన ఆధ్యాత్మిక విషయాల్లో, దేవుని వైపు తిరిగే విషయాల్లో దేర్ వాజ్ నో చేంజ్ ఇన్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ జెహోరామ్. ఆయనలో మార్పు లేదు. కాబట్టి మరి ఏమైందంటే, అంటే ఇది మన పోర్షన్లో లేదు, కానీ he was killed by one of his own army commander. హిస్ నేమ్ వాజ్ యహూ అనేటువంటి ఆయన ఆర్మీ కమాండర్తోనే ఆయన చంపబడ్డాడండి. కాబట్టి దేవుడు మన మీద ప్రేమ చూపించి మాటి మాటికి మన ఎళ్ళ ప్రేమ చూపించి మన ప్రమాదాల నుంచి, ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయట తీసుకొస్తున్నప్పుడు we have to realize, we have to repent, and we have to go to God and ask excuse for all our sins. అయితే ఇక్కడ ఈయన చేయలేదు కాబట్టి మరి ఏమైందంటే యెహూ చేతిలో ఈయన చంపబడ్డం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక్క విషయం నేను మత్తయి సువార్త నుంచి చెప్పాలనుకున్నాను, ఒక రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనము, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయ వారికి మిక్కిలి భయపడుడి.